హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ అనే ఈ కార్యక్రమంలో మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనమందరం కూడా క్రీస్తులో ఒకరు బలపరుచుకుంటూ ఒకరొకరు హెచ్చరించుకుంటూ ఈరోజు విశ్వాసంలో మనం ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు ఆయన మన మీద ఉంచిన ప్రేమ, ఆయన కనికరమును మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఈరోజు నిర్విరామంగా ఈ యొక్క వాక్యము, ఈ యొక్క డైలీ డివోషన్ అనేది ప్రతి ఒక్కరికి అందుతుంది. సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు. హల్లెలూయా. లైట్ ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. సమయం ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. ఈరోజు ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందులో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. కీర్తనలు 149వ దావీదు కీర్తన 4వ వచనం. ఇది యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు మనుషుల పట్ల ఉన్న ఆయన ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు. ఏమంటున్నారు ఇక్కడ? యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలవాడంటండి. అసలు ఎంత చక్కగా దావీదు రాసిన చూడండి. ప్రీతి కలవాడంట. ఆయన మన పట్ల ఎంత ప్రీతికరముగా ఉన్నాడో, ఆయన ఎంత ఇష్టకరముగా ఉన్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని. ఈరోజు అంత ప్రేమించే దేవుడు కాబట్టి దేవాది దేవుడు సింహాసనాసీనుడు తన విలువైన, తన శ్రేష్టమైన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకాన్ని పంపించాడు. మనం అంత ప్రీతికరమైన వారమండి. తన కుమారుణ్ణే మన కొరకు బలిగిచ్చాడు. అంత ప్రీతికరమైన వారు. కుమారుడు మన అందరి పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన సిలువెక్కేసాడు. మనం ఇంకెంత ప్రీతికరమైన వారము. ఆయన పాపాలన్నీ తీసుకున్నాడు. తండ్రి కుమారుడు పాపి అయిపోయాడని తన చేయి విడిచిపెట్టేశాడు. మన నిమిత్తము తన కుమారుడు చెయ్యైనా విడిచిపెట్టాడు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. ఎంత ప్రీతికరమైన వారు చూడసారా. మన పాపాలన్నీ తన ప్రియ కుమారుడి మీద వేసి తన చెయ్యని విడిచిపెట్టేశాడు. కానీ మనల్ని చేయి విడిచిపెట్టలేదు. అంటే ఈరోజు తన కుమారుని బలిగా పెట్టి ఈరోజు మనల్ని రక్షించుకున్న దేవుడు అంత ప్రియమైన వారము, అంత ప్రీతికరమైన వారము. ఈరోజు అంత ప్రీతికరమైన బిడ్డలుగా తండ్రికి మనం ఎలాగొంటున్నాం? ప్రశ్న ఏంటంటే, ఆయన మనకి అంత ప్రీతికరంగా ఉంటున్నాడు, మనము ఆయనకి ఎంతవరకు ఇష్టకరంగా ఉంటున్నాం? మనము కూడా ఆయన నా ప్రీతికరమైన దేవుడు, నా ప్రియమైన దేవుడు అని మనం చెప్పగలుగుతున్నామా? చెప్తామండి. అందరూ కూడా మందిరంలో పాటలు పాడుతాం, ఆరాధన చేస్తాం, నా సమస్తము నీవే ప్రభా అని ప్రార్థన చేస్తాం. కానీ వాట్ అబౌట్ యువర్ హార్ట్? మీ హృదయం ఎలాగుంది? మీ హృదయాంతరముతో ఆయన నా ప్రీతికరమైన వాడు. ఎందుకంటే నేను నా హృదయపూర్వకంగా ఆ మాట చెప్పగలను. ఎందుకంటే ఈ స్థితి నాది కాదు, ఈ స్థితి ప్రభు ఇచ్చింది. ఈరోజు నన్ను చూస్తున్న మీరు, ఇది ప్రభు ఇచ్చింది. దీనికి నేను యోగ్యులం కాదు. అందుకే నాకు యేసు అంటే చాలా ఇష్టము. ప్రభా, ఎక్కడ వాడినో ప్రభా, ఎక్కడ తీసుకెళ్తున్నావు ప్రభా, ఎక్కడ వాడినో ప్రభా, ఎక్కడ ఎంత ప్రేమిస్తావో ప్రభా, ఎంత ప్రేమిస్తావు ప్రభా, నీ ప్రజలంటే అంత ప్రీతికరమైన వారా అని చాలా నా హృదయం నిండా నాకు ప్రేమ నింపబడి ఉంటుందండి. ప్రభు సన్నిధిలో కన్నీటితోనే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాను. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏ ఆశీర్వాదం అవసరం లేదు. ఏ ఆశీర్వాదము ప్రభు స్తుతించడానికి కారణం అవసరం లేదు. నన్ను రక్షించుకోవడమే ఒక అద్భుతము. నన్ను ఇక్కడ ఈ పరీక్షలో వాడుకోవడమే ఒక అద్భుతము. అసలు ఆలోచనకే అందం. ప్రభు అంటున్నాడు, యెహోవా తన ప్రజల యందు ప్రీతికరమైన వాడంటండి. ఇంకేమంటున్నాడు? ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులను రక్షణతో అలంకరించును. దీనులంటే పేదవారని కాదండి, విధేయత కలిగిన వారు, ఆయన వాక్యానికి తల వంచిన వారు, ఆయన వాక్యాన్ని సరి చేసుకున్న వారు, ఆయన వాక్యంతో కట్టబడేవారు, వారిని రక్షణతో అలంకరిస్తాడంటండి. వారి అలంకరణ ఏంటి? రక్షణ. చూసారా? వాళ్ళ అలంకరణే రక్షణ. సో కాబట్టి రక్షణతో అలంకరించే దేవుడు. ఈరోజు మనం ఏ స్థితిలో మనం ఉంటాం? యోబు చుట్టూ కంచె వేశాడంట. యోబు తన కన్నవారు, తన కుటుంబము, తన వ్యాపారము, తన సమస్తము చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఈరోజు నీకు కలిగిన సమస్తము చుట్టూ ప్రభు కంచె వేసి తన రక్షణతో అలంకరించే దేవుడు. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఎలాగున్నాం? ప్రభుకి ప్రీతికరంగా ఉన్నామా? మనంత ప్రీతికరంగా చేసిన దేవుడు తన కుమారునిచ్చి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అటువంటి దేవుడికి కృతజ్ఞలే ఉందామా?
అటువంటి ప్రభు ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో ప్రభు చూడట్లేదంటారా? మీరున్న సమస్య ప్రభుకు తెలియదంటారా? మీరు ప్రార్థన చేస్తేనే ప్రభు తెలుసు అంటారా? సమస్తం ఆయనకి తెలుసు. నమ్మండి, ఆయన ప్రీతికరమైన దేవుడు అని మీరు నమ్మగలిగితే, ఎస్ ఇదిగో నా కుమారుడు నేనంటే ఎంత ఇష్టమో, నా మాటని ఎంత విద్యత చూపుతున్నాడో, ఇదిగో నేను నా కుమారుడు కొరకు నేను వస్తాను, నేను చేస్తాను, ఆయన కార్యం జరిగిస్తాడు, మిమ్మల్ని నిలబెడతాడు. ఆయన రాజ్యంలో నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ఉండండి. మనమందరము దేవుడికి ప్రియమైన వారము, ప్రీతికరమైన వారము. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.